కృష్ణ ముకుంద మురారి జయ జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ జయ కృష్ణ ముకుంద మురారి. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణః శరణం ప్రపద్యే గోదామనన్య శరణః శరణం ప్రపద్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. అమ్మ గోదాదేవి శ్రీవ్రతంలో భాగంగా గానం చేస్తున్నటువంటి దివ్య పాశురముల్లో 9వ పాశురాన్ని ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఇందులో కూడా మరొక గోపకాంతని మేల్కొల్పుతున్నది. ఇక్కడ గోపకాంతలందరూ కూడా దివ్యమైన భగవద్ అనుభవంలో ఉండి ఒక సిద్ధ సమాధిలో ఉన్నటువంటి మహాత్ములు. వారి యొక్క ప్రేరణ, వారి యొక్క బోధన కోసం ఆ ఆచార్యుల్ని శరణు వేయడమే ఇందులో కనబడుతున్నటువంటి భావన. ఈ 9వ పాశురంలో విశేషాంశాన్ని పరిశీలిద్దాం. தூமணி மாடத்து சுத்தும் விளக்கெரிய தூபங் கமலத்தியில் அணை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் உமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏம பெருந்தியில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று నామం పలవం నవిండ్రు ఏలోరంబావై. ఇక్కడ గోపిక విశేషముగా ఉన్నది. ఒక్కొక్క పాశురంలో గోపిక ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. కొందరు గోపికలు సామాన్యమైనటువంటి పరిసరాల్లో ఉంటూ ఉంటారు. కొంతమంది చాలా సామాన్యం కంటే క్రింది స్థాయి అయినటువంటి ఈ గోశాలల్లోనూ లేదా ఈ పేడ మొదలైన ఉన్న భాగాల్లోనూ ఉంటారు. కొందరు గోపకాంతులు అద్భుతమైన భవనాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. దీన్ని బట్టి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి మహాభక్తుల్ని ఇక్కడ సంభావన చేయడం జరుగుతోంది అని గమనించవచ్చు. ఇక్కడున్న గోపిక కొంత సంపన్నురాలైనటువంటి గోపిక. ఆమె ఎలాంటి చోట నిద్రిస్తున్నదో చూపిస్తున్నారు. తూమణి మాడత్ చుత్తం విళక్కెరియ అనగా తూమణి పరిశుద్ధమైన మణులు అని అర్థం. తూ అనే మాటకి ఇక్కడ నిర్మలమైన అని అర్థం. ఈ నిర్మలమైన మణులతో నిర్మించినటువంటి మాడత్ అనగా సౌధము. ఆ సౌధంలో నిద్రిస్తున్నదట. ఆ నిద్రిస్తున్నప్పుడు చుత్తం విళక్కు ఎరియ అన్ని వైపులా దీపాలు ప్రకాశిస్తూ ఉండగా ఆ మధ్యలో నిద్రిస్తున్నది. దీపాలే కాదు, ధూపం కూడా ఉందిట. ధూపం కమల, ఇక్కడ కమల అంటే పరిమళము అని అర్థం. ధూపము యొక్క పరిమళాలు వ్యాపించి ఉండగా చక్కటి శయ్యపై ఉందట. ఎలాంటి శయ్య అంటే ఆ శయ్య చూస్తేనే నిద్ర వస్తుందట. అంత చక్కగా అమర్చబడినటువంటి శయ్య అది. అందుకే తుయిల్ అణై మేల్ కణ్ వళరుం మామాన్ మగళే. అలాంటి శయ్య మీద హాయిగా కళ్ళు మూసి నిద్రపోస్తున్న ఓ మేనమామ కూతురా. ఇక్కడ ఈ గోపికకి ఒక సంబంధం కలిపారు. ఇంతవరకు ఓ పిల్ల, ఓ బాల అనడం వివిధ గోపికల వద్ద కనబడినప్పటికీ ఇక్కడ మాత్రం ఒక సంబంధం కనిపిస్తుంది. అది మేనమామ కూతురా అనడం. ఈ సంబంధం అనేది మరింత దగ్గర చేస్తూ ఉంటుంది. అందుకే మనం మాట్లాడేటప్పుడు కూడా ఏదో ఒక అనుబంధం కలిపి అత్తానో లేదా బావానో అన్నానో తమ్ముడనో కలిపినప్పుడు మరింత దగ్గరతనం వస్తుంది స్నేహంలో. ఇక్కడ ఈ దివ్యమైనటువంటి భక్తునితో ఒక అనుబంధాన్ని కలుపుతూ ఉన్నది ఈ సాధకురాలు. ఏమిటా అనుబంధం అంటే మేనమామ కూతురా, చాలా దగ్గరతనం ఉంది ఇందులో, చనువు ఉన్నది. అందుకు అటువంటి చనువు చూపించడం వల్ల మరింత హృదయానికి సామీప్యం ఏర్పడుతున్నది. ఇక్కడ చక్కటి మాట మనకి లక్ష్మణ యతీంద్రుల వాళ్ళు చూపిస్తున్నారు. మేలితల్పమ్మున సోలి కన్మొచ్చు మేనమరందల మేలుకోవమ్మ మణికవాటపు గడలను తీయమమ్మ. ఇక్కడ తలుపు తెరవమని అడుగుతున్నారు. మణికదవం తాళ్ తెరవాయ్. దీనికి తెలుగులో మణికవాటపు గడలను తీయుమమ్మ. మనం ముందే చెప్పుకున్నట్లుగా తేట తెలుగు మాటల్ని అవసరమైనంత మాత్రమే సంస్కృత శబ్దాలని తీసుకుని అందమైన తిరుప్పావి తెలుగు అనువాదాన్ని అందించినటువంటి వారు లక్ష్మణ యతీంద్రుడు. అత్తరో చూతువేయమమ్మ నీవైన మేల్కొల్ప గదమ్మా జాలమేలమ్మ. అక్కడ మేనమావ కూతుర్ని మేల్కొల్పడమే కాకుండా అక్కడ అత్తకు కూడా చెప్తోంది. అవళై ఎಳುప్పీరో మామీర్ అంటూ అత్త నువ్వేనా లేపచ్చు కదా అని చెప్పడంలో విశేషం ఏంటంటే ఆ లేపడంలో ఇంట్లో వాళ్ళు సాయం తీసుకుంటుందన్నమాట. అనగా ఒక భాగవతోత్తముడు దివ్య సమాధి స్థితిలో ఉన్నాడు. ఆ సమాధి ఎటువంటి సమాధి అంటే
ఒక శుద్ధమైన మణుల మేడలో ఉన్నట్టున్నట్టు. ఇక్కడ శుద్ధమైన మణులు అంటే నిర్మలమైన జ్ఞాన ప్రకాశము. ఇక్కడ నిర్మలత్వం అంటే భక్తికి, జ్ఞానానికి, దివ్యానుభూతికి కావలసింది నిర్మలత్వం, పైగా స్వయం ప్రకాశక లక్షణం. అందుకే అది మణుల మేడ. దీనితో పాటు చుట్టూ దీపకాంతులు ఉన్నాయి. ఈ దీపకాంతులు కూడా వివిధములైన జ్ఞాన ప్రబోధములు, భగవద్గుణభావములు, ఇవే అక్కడ దీపములుగా ఉన్నాయి. వాటిలో చక్కగా నిద్రపోతుంది. ఇక్కడ నిద్ర అంటే నిద్రా సమాధి స్థితి అనే భావాన్ని మళ్ళీ ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. పైగా అది చెదరినటువంటి ధ్యాన సమాధి స్థితి. అందుకే నిద్రకు అనువైనటువంటి శయ్య అనడంలో చాలా పదిలమైనటువంటి ధ్యాన భూమికలో ఉన్నటువంటి ఓ మేనమామ కూతురా, ఆ మణికవాటపు తలుపులు తీ. మణికవాటం అనడంలో ఆ తలుపులు ఎంత కళగా సంపన్నంగా ఉన్నాయో చూడాలి. మణులతో చేసిన తలుపులుట అంటే అర్థం ఏంటంటే ఆ ధ్యాన భూమిక అంత దివ్యంగా ఉన్నది, ప్రకాశమానంగా ఉన్నది. ఆ ధ్యాన భూమిక నుంచి వెలికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించు. అయితే ఇలా అంటూ ఉన్నప్పుడు చనువు ఎక్కువ చూపించారు కదా, ఆ చనువులో కొంచెం దెప్పిపడుపులు కూడా కనిపిస్తుంటాయి. మాటలో కొంచెం వెక్కిరింతలు ఇత్యాదులు కూడా గోచరిస్తుంటాయి. ఇది చనువు వల్ల వచ్చినటువంటి విషయం. ఉన్ మగళత్తాన్ ఊమెయ్యో అన్రి చెవిడో అనందలో అంటే నీ కూతురికి ఏమి మోగతనం వచ్చిందా, లేక చెవుడా, లేక జడురాలా అని అన్నారు. ఇంత మేము పిలుస్తూ ఉన్నా లేవడం లేదు. ఏ మోగదా, బదులు పలకడం లేదు. చెవుడా, వినబడ్డం లేదా. అనందలో అంటే జడురాలా, ఏ చైతన్యము లేకుండా ఉండిపోయిందా అనడంలో ప్రత్యేకత ఏమిటంటే ధ్యాన భూమికల అవస్థ అలా ఉంటుంది. పిలిచినా పలకలేరు వాళ్ళు స్థితి వేరు, అంతర్ముఖులై ఉంటారు. అందుకే మా మాట వినబడ్డం లేదా, మాతో మాట్లాడదా, ఇదంతా కూడా బాలోన్మత్త పిశాచవత్ జడును వలె ఉండడం. ప్రహ్లాదుని చూసి హిరణ్యకశిపుడు అలాగే అనుకుంటాడు, ఇతడు జడుడు వలె ఉన్నాడు. ఎందుకంటే ప్రహ్లాదుని యొక్క మనస్థితి ఏమిటనేది హిరణ్యకశిపుడికి అర్థం కావట్లేదు. అతడు కేవలం అంతర్ముఖుడే నారాయణానుభూతిలో ఉన్నాడు గనక చూసేవారికి పిచ్చివాడిలాగు, పిల్లవాడిలాగు, మూగవాడిలాగు కనబడుతున్నాడు. వాళ్ళు భగవద్విషయాలు తప్ప మరేది మాట్లాడరు. భగవద్విషయములు తప్ప ఇంకేవి చెవికి ఎక్కించుకోరు. భగవద్విషయములు తప్ప ఇంక వేటి పట్ల స్పందించరు. ఆ స్పందించకపోవడమే ఇక్కడ అనందలో అంటే జడురాలా అనడం. అలాగే భగవద్విషయములు తప్ప అన్ని విషయములు వినకపోవడమే అన్రిచ్చెవుడో అనడం. భగవంతుని గుణగానములు తప్ప మరొకటి పలకకపోవడమే ఊమెయ్యో అంటే మోగతనమా అనడం. ఇది అందులో ప్రత్యేకత. అలాగా ఏమాత్రం బహిర్ముఖత్వం లేని స్థితి. ఏమ పెరిందియల్ మందిర పట్టాలో పెద్ద నిద్ర పట్టేటట్టుగా ఎవడైనా మంత్రం వేశాడా అన్నారు. ఇంత లేపినా లేవడం లేదంటే ఎవడైనా పెద్ద మంత్రం వేశాడా నిద్ర పట్టేటట్టు అంటే ఇక్కడ మంత్రం అంటే ఉపదేశము అని అర్థం. దివ్యోపదేశములు పొంది వాటిని పండించుకున్నదా అనే దీని యొక్క భావం. అయితే ఈమెను లేపాలి. ఎందుకు? ఆమె కోసం కాదు, మా కోసం. సాధకులమైన మాకు ఆ మహాయోగిని యొక్క సహవాసం కావాలి. ఆమె సాన్నిధ్యం చేత ఆ గోపీ భావము బాగా మాకు వస్తేనే మేము పరమాత్మని చేరగలం. అందుకే ఆ గోపీ భావంలో ఆ యోగిని యొక్క దివ్యానుగ్రహం మనకు కావాలి. కనుక మేల్కొల్పాలి. ఓ అత్త మేల్కొలుపు. మరి ఎంత లేపినా లేవడం లేదని మీరే చెప్తున్నారు కదా, నేనెలా మేల్కొలపాలి అంటే ఆ చెవి దగ్గరికి వెళ్ళి మేము చెప్పిన మాటలను ఆవిడ లేస్తుంది. ఏమిటా మాటలు అంటే మామాయన్ మాధవన్ వైకుందన్. చక్కటి మాటలు. మామాయన్ అంటే ఓ మాయావి, మాధవ, వైకుంఠ అంటూ నామం పలవం. అనేక నామములు పలుకు అంటే విష్ణు నామములు ఆ చెవి దగ్గర పలికితే ఆమె మేల్కొంటుంది. ఇంక వేటికి బయటికి రాదండి. కేవలం భగవద్విషయం మాత్రమే ఆమెను మేల్కొల్పగలదు. తానున్నది ఇప్పుడు భగవద్ అనుభూతిలోనే. వెలికి రావాలంటే మళ్ళీ భగవంతుడి మాట వింటేనే వెలికి రాగలదు. అందుకు ఇక్కడ మామాయన్ మాధవన్ వైకుందన్ అనగానే ఇక్కడ మహామాయావి అంటే కృష్ణుడి పట్ల ఉన్నటువంటి ఆ చనువుతో కూడిన భక్తిని ఇక్కడ చెప్తున్నారు. ఆ కృష్ణుడు మమ్మల్ని ఎంత వేగిస్తున్నాడు. గోపీ జన మనోరథమ సంగలేకనే కేళియు చేసేవాడు సమయానికి తగు మాటలాడని సద్భక్తుల నడతలిట్లనని అంటున్నారు త్యాగరాజస్వామి వారికి. ఆ గోపికలు ఇంత తప్పించిపోతూ ఉంటే వారి చేత మరింత తప్పింపజేస్తున్నాడు. అక్కడే ఉంటున్నాడు, కాన రాకుండా తిరుగుతున్నాడు, అనేక లీలలు చూపిస్తున్నాడు. అందుకే ఆయన మహామాయావి అంటే ఎన్నో లీలలు చేయునటువంటి వాడు అని అర్థం. ఇక్కడ మాయ అన్నప్పుడు కూడా విచిత్ర కార్యకరీ శక్తి అని, విచిత్రమైనటువంటి కార్యములు చేసేవాడు కృష్ణ పరమాత్మ. లీలామయుడు అని చెప్పడం ఇందులో భావం. ఆయన మాధవుడు. మాధవుడు అంటే తీయని వాడని అర్థం ఇక్కడ తీసుకుంటే చాలు. మధుస్వరూపుడు అనగా ఆనంద స్వరూపుడు. ఆయన తలంచుకున్న, ఆయన పేరు పలికిన, ఆయన రూపాన్ని చూసిన మనస్సంతా మధురమైపోతుంది. అలాంటి మధురమైనటువంటి భావం భక్తులకిచ్చే తత్వమే నారాయణ తత్వం. అందుకే ఆయన మాధవుడు. పైగా వైకుంఠన్
చక్కటి మాట ఇది. వైకుంఠవాసి ఆయన వైకుంఠ స్వరూపుడు. ఎక్కడా ఏమాత్రము లోపము లేనటువంటి పరిపూర్ణ ఆనందమే వైకుంఠం అంటే అర్థం. అతను పరిపూర్ణ ఆనంద స్వరూపుడు. ఆ పేర్లను ఆయన నామములు అంటూ ఉంటే ఆవిడ వెలికి వస్తుంది. ఈ నామములో ఆ చెవి వద్ద పలుకు. అందుకే ఇక్కడ ఎండ్రెండ్రు అంటే అని 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 అర్థం. ఆ మాటలు అంటూ అంటూ ఉంటే ఆ భగవన్నామములు పైగా ఒకటి కాదు రెండు కాదు పలవం అనేకములను నవిన్రు కీర్తించు. భగవన్నామాల్ని అసంఖ్యాకంగా కీర్తిస్తే ఆమె వెలుకు వచ్చి మమ్మల్ని అనుగ్రహిస్తున్నది. ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే భగవద్ అనుభూతులు ఉండేటువంటి వారు ఆ దివ్యానుభూతి నుంచి వెలికి రారు, బయటికి రారు. ఒకవేళ బయటికి రావాలంటే అనుభూతులు ఏ విషయం ఉందో బయట అది ఉండాలి. అందుకు బయట కూడా భగవత్ సంకీర్తనము చెయ్యమని ఇక్కడ చెప్తున్నది. ఇలా ఈ ప్రాతకాల విశేషములో ఆ భాగవత శిఖామణి అనేటువంటి తల్లి ఈ విధంగా గోపికాభావాన్ని తాను ఆశ్రయించుతూ ఈ దివ్యమైన సమాధి భూమికలని తానే పొందుతున్నది. ఇలా గోపీతత్వాన్ని మొత్తం తనలో అలవరుచుకుని ఆ గోపీయమైన భావంలో ఉంది గనుకనే గోపీజన వల్లభుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను పొందగలిగింది తల్లి. మనకే ఆ దివ్య మార్గాన్ని చూపిస్తున్నది. ఆ కృష్ణ కీర్తన చేయించి మనలో ఉన్నటువంటి సమస్త కల్మషాలని తొలగించి నారాయణ అనుగ్రహం పొందేలా చేస్తున్నటువంటి ఈ 9వ రోజు పాశురంలో ఇంత దివ్యమైన భావం మనకు కనబడుతున్నది. అటువంటి ఆ తల్లి యొక్క దివ్య చరణాలకు నమస్కరిస్తూ ఆండాల్ తిరువడుగలే శరణం.